తెలంగాణలో క్రైమ్ రేట్ గత ఏడాది కన్నా 2.33% తగ్గిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. తాము ఖాకీ బుక్ నే ఫాలో అవుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో 2,28,695 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 216 కేసుల్లో 320 మందికి జీవిత ఖైదు పడిందన్నారు డీజీపీ. హత్య కేసులు 8.76% తగ్గాయన్నారు శివధర్ రెడ్డి. మంచి తార్కాణంగా నిలిచేటువంటి రైటింగ్స్ 42.59% తగ్గినాయి. ఇది హైయెస్ట్ ఇన్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 ఏళ్లలో లోయెస్ట్ అనమాట. ఇది లోయెస్ట్ లాస్ట్ 5 years లోయెస్ట్. ఇది 42.59% తగ్గినాయంటే మరి ఇంకా ల్యాండ్ ఆర్డర్ బాగున్నట్ట, ఇది బాగాలేనట్ట. ఇది ఒక్క నిమిషం, పూర్తి కాలేదు నేను. ఒక్క నిమిషం. ఇది ఈ సంవత్సరం 3 మలకలల్లా 3 దశలల్లా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. అయినప్పటికీ కూడా ఇది 42.5% తగ్గిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో లా అండ్ ఆర్డర్. అది ఇన్వెస్టిగేషన్ లో భాగం. అది ఇప్పుడు చెప్పడానికి లేదు. అది సుప్రీంకోర్టులో మీకు ఇంతకుముందు చెప్పాను. 8 minutes ఆఫ్ చూడాలి. సుప్రీంకోర్టులో ఆ కేసు ఇంకా గౌరవ సుప్రీంకోర్టులో ఉంది. సో ఇప్పుడు సబ్ జ్యుడిషి ఉన్న కేసులో మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పుడు కూడా ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కానీ మేము ముందే చెప్పినట్టు ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా ఎవరి పాత్ర ఉన్నా కానీ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నాము. అవసరం ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఇది కంటిన్యూ అవుతుందండి. ఇది 2 months కాదండి, 4 months దాటిపోయింది పంపించి మనం ఇక్కడ నుంచి. సో అది వెయిట్ చేస్తున్నాము. వస్తుంది. మేబీ ప్రాసెస్ ఏమైనా ఉందేమో కొంచెం డిలే అవుతున్నట్టు ఉంది. వస్తుంది అది. సో సెకండ్లీ, యాజ్ ఫర్ యాజ్ కమిషనరేట్స్ ఇస్ కన్సర్న్, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేస్తాం. అది మరి జిహెచ్ఎంసీ తరఫు నుంచి 1 ఉంటుందా, 2 ఉంటాయా, 3 ఉంటాయా మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన వరకు అయితే 4 కమిషనరేట్స్ రాబోతున్నాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ కార్డర్స్. 509 మందిలో 483 మంది 483 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే 24 మంది తెలంగాణ రాష్ట్రం నేటివిటీ ఉన్న వాళ్ళు, ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇట్లా 509 మంది తెలంగాణలో ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు.